నేను లేను కదా అని మీరు చదవటం ఆపద్దు. మిస్ అమ్మని ఇబ్బంది పెట్టద్దు. అదేం లేదు డాడ్, చదువుతాం. మీరు లేకపోతే మిస్ అమ్మ మా పైన ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుంది డాడ్. అవును డాడ్, మిస్ అమ్మ మీకంటే ఎక్కువ డిసిప్లిన్. సార్, మీరు ఊరు వెళ్తున్నారు కదా, మమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి సార్. అలాగే బుజ్జమ్మ. రాథోడ్ సార్. పిల్లల్ని స్కూల్ దగ్గర దించి నన్ను ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేయి. ఓకే సార్. నువ్వు పిల్లలు జాగ్రత్త. రండి పిల్లలు. పదే పదే కొడికన్నా అదురుతుంది. ఈయనేమో కొడైకెనాల్ వెళ్ళిపోతున్నారు. ఏం కీడు జరుగుతుందో ఏంటో. అమర్ సార్ని బాగా గమనిస్తున్నావా మనోహరి? బాధ్యతలన్నీ బాగీ మేడంకే అప్పచెప్తున్నారు. అన్నీ గమనిస్తున్నాను చంబా. అందుకే వీలైనంత తొందరగా నా బిడ్డని కనిపెట్టి రణ్వీర్ని కలకత్తా పంపించి ఆ తర్వాత బాగీ బుజ్జమ్మలని తరిమేసి అమర్ని నా సొంతం చేసుకుంటాను. ఈ డైలాగ్ ఎప్పటి నుంచో చెప్తున్నావు. చెప్పి చెప్పి నీకు బోర్ కొట్టట్లేదేమో కానీ విని విని నాకు విసుగొస్తుంది. నేను కూడా వెళ్ళొస్తాను చంబా. నువ్వెక్కడికి వెళ్తావు? అమర్ వెళ్ళే చోటికి, కొడైకెనాల్కి. ఎక్కడికి వెళ్ళమంటారు సార్? ఇంటికి. సరే సార్. మిస్ యూ మా. యు ఆర్ ద వరల్డ్స్ బెస్ట్ మామ్. నిజంగా? నిజంగా. ఇంకా పాత రోజుల్ని తలుచుకొని గతంలోనే ఆగిపోతావంట అమర్. నీ ఆరు చచ్చిపోయింది, నేనే చంపేశాను. ఇప్పుడు నువ్వు తలుచుకోవాల్సింది నన్ను.
నా లైఫ్లో చాలా ఇయర్స్ నువ్వు లేకుండా గడిపేశా. ఇంకా చివరిదాకా నీతోనే, నిన్ను వదిలేదే లేదు. అమరేంద్రుడు తన పూర్వపు నివాసమునకు వచ్చెను. పాపం అరుంధతి బాలికకు సంబంధించిన ఆ గత స్మృతులు అతన్ని వెంటాడుచున్నట్లున్నవి. అమరేంద్రకు అరుంధతి బాలిక లేని లోటును ఎవ్వరూ పూడ్చలేరు. నారాయణ నారాయణ. ఈ సమయమున నారద మహర్షి వచ్చుచున్నారేమి? నారాయణ నారాయణ. నారద మహర్షులకు ప్రణామములు. ప్రణామములు విచిత్రగుప్త. అంతా కుశలమేనా? తమరు వచ్చిన పిదప ఎవరు కుశలముగా ఉండెదరు. ఏమిటి గుప్తా, నీలో నీవే ఏదో సంభాషించుకొంచుంటివి. ఏమీ లేదు మహర్షి. తమరుండగా మా సుఖ సంతోషములకు కొరత ఏమున్నదని అనబోచున్నాను, తమరడ్డుపడితిరి. అవును, నీవు ఈ మధ్య తరచుగా ఈ భూలోకమునుందే సంచరించుచుంటివి. ఏదైనా కార్యమున్నదా? వచ్చిన వెంటనే ఆరాలు మొదలుపెట్టితిరా? ఏ కార్యము లేదు మహర్షి. బాలకుణ్ణి చూచుటికై వచ్చితిమి. ఆ బాలకుడు ఏదో కార్యార్థమై ఇచ్చటకు వచ్చినట్టున్నాడు. త్రిలోక సంచారులు, త్రికాలజ్ఞులు, తమకు తెలియని కార్యమా స్వామి? తన ధర్మపత్ని మరణ రహస్యము కనుగొనటకై వచ్చినని మాకు అనిపించుచున్నది. ప్రతి సంవత్సరము అందులకే వచ్చుచున్నాడు. ఈ మారైనను అతనికి నిజము తెలియనా స్వామి? మమ్మల్ని అడుగుతావేమిటి విచిత్రగుప్త? అక్కడికేదో నీకేమీ తెలియనట్టు. మాకు కొంతవరకే తెలియను మహర్షి. తమకు సర్వము తెలియను కదా. విధాత తలంపు ఎట్లుండను ఎవ్వరము గ్రహించలేము విచిత్రగుప్త. వేచి చూడుము ఏమి జరుగుతున్నదో. సార్, ఇంట్లోకి వెళ్తారా సార్? లేదు, పద. అలాగే సార్.